తను ఎందుకు అలా చేసిందో నాకు అనవసరం అంకుల్. కానీ ఇప్పుడు తనకి ఆశీర్వాదాలు అవసరం అంకుల్. అందుకే నేను ఇలా చేశాను. వాడు ఎప్పటికైనా నావాడే. ఒసేయ్, మనం వచ్చిన కేఫ్కి లైబ్రరీకి కాదు. నీ లైబ్రరీలో ఈ కార్డ్కి ప్లేస్ ఉందా? ఏంటిది కార్డ్ అదిరిందే? లచ్చిందే చేతిలో ఏటీఎం కార్డులా? నువ్వు అయ్యి ఉండవులే. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? సరిపోయింది. నవ్వే గన్నికి ఏడ్చే పన్నుతోటి తంతే. అడ్రస్ తప్పు చెప్పినందుకే ఇప్పుడు దాకా నా కేర్ ఆఫ్ అని చెప్పినోడు అడ్రస్ యమలోకమైంది. ఎవడో అడ్రస్ లేనోడు వచ్చి మా ఇంటికి వచ్చి నా చెల్లిని గెలుకుతే ఒక్కసారి వాడి పరిస్థితి ఆలోచించు. ఏంటి కోపమా? ఎంతసేపు ఇలా ఉంటావు? నేను చూస్తా. ఏయ్, ఏంటా ఇది? మన ఇద్దరం కలిస్తే మన లైఫ్ ఇలాగే ఉంటుంది. గ్లాసులు పగిలినంత ఈజీ కాదు గుండెలు పగలడం, అర్థమైందా? నీ డైలాగ్స్ ఆపు. లిజన్ రా, వర్డ్ ఐ డిసైడ్ విల్ గివ్ యూ అ సొల్యూషన్ అండ్ ఇట్ విల్ గివ్ మీ సమ్ క్లారిటీ. ఒక బుక్లో ఒక పెద్ద ఆయన రాశాడు, లవ్ అనేది విట్నెస్ లేని సూసైడ్, పెళ్ళి అనేది కేసు లేని మర్డర్ అని. ఒకప్పుడు అదేంటో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అదే సొల్యూషన్ అవుతుందని అనుకోలేదు. పెళ్లి చేసుకుంటే నిన్ను బతకనివ్వరు, నా ప్రేమను చంపుకొని నేను బతకలేను, నీతో కలిసి బతికే అవకాశమే లేనప్పుడు నాకు బతకాల్సిన అవసరమే లేదు, నాకు బతకాల్సిన అవసరం లేనప్పుడు నువ్వు బతికి ఉపయోగం లేదు. ఎటు చూసినా దీనికి సూసైడే సొల్యూషన్. ఓయ్ మెంటలా? అయినా సూసైడ్లో ఏంటే? అయినా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలేంటే? అంటే నువ్వు సైలెంట్గా నన్ను చంపేసి మనతో సెటిల్ అయిపోదామనా? పనులు రాలుతాయి, చంపేస్తా నాటకాలు దొబ్బావంటే. చంపేరా, చంపేయ్, నాకు అదే కావాలి. వస్తే పిచ్చ మొహం దానా, ఏడవకు 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 ఏడవకు. సరే నువ్వు అనుకుందే చేద్దాం, ఏడవకు. ట్యూషన్కి వెళ్దామా? పర్లేదే, బంకొద్దాం ఇవాళ. ఎలే కప్ప మొహం దానండి, ముఖానికి ఒక చాక్లెట్ ఇస్తారా? ర్యాబిట్కి క్యారెట్ కాకుండా చాక్లెట్ తినే హ్యాబిట్ ఉంటే ఇలా ఉంటారు అమ్మాయిలు, ఇలాంటి అమ్మాయిలకే ఇస్తారు. బాయ్, ఉంటా. బాయ్ బాయ్. చూడు జాను, నీకోటి చెప్తా విను. అమ్మాయిలంటే అందమలకతో పాటు ఆ అబ్బాయిల ఫాలోయింగ్ కూడా ఉండాలి. ఓకే బాయ్. హే మనసా, ఇక నీ అలచడే ఆగిందా? తననే చేరి మళ్ళీ జన్మించిందా? తలపుల్లో బ్రతికే నా ఒంటరి ఎదకే నీ కౌగిలిలోనే హాయ్ దొరికిందే. మౌనంలో తేలే నా ప్రేమ ఊసులకే నీ నవ్వు వలనే అర్థం తెలిసిందే.
సరిగమగరి సరిగమప గమపదని ఆ చెప్పు. నేను రావడం కుదరదురా. ప్లాన్ బి. రెడీ. సరే. మేబీ ఇలాంటి అలవాట్లు అండ్ అండర్స్టాండింగ్ ఎవరికి ఉండదేమో. నీకు కావాల్సింది నేను కొనిపెట్టడం, నాకు కావాల్సింది నువ్వు కొనిపెట్టడం. ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా. చావడంలో కూడా హ్యాపీనెస్ ఉందంటావా? నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం 2 పెగ్గులేసి ఉంటుందబ్బా కిక్కు. మందు మానేశానన్నా? నువ్వు వదిలేసావుగా. ప్రేమలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి. కానీ అందరూ చేదుని తీపితో కవర్ చేస్తారు. కానీ మనం మాత్రం మన స్వీట్ మెమొరీస్ని కోదాన్ని ఈ చేదు క్యాప్సూల్స్తో ఎండ్ చేస్తున్నాం. కొంచెం కొత్తగా. అందరూ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు, దాంట్లో కొత్త ఏముంది? హే, నేను చెప్పేదంటో తెలుసా? ఇందులో ప్రతి ఒక్క టాబ్లెట్ మన మెమొరీస్ని గుర్తు చేసుకోవడానికి. పాయసం లాంటిదైతే ఎట్ ద సేమ్ టైం మర్చిపోవడానికి పాయిజన్ లాంటిది. ఒక్క నిమిషం ఉండు. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతానే, అసలు ఆ రోజు 7 ముద్దులు ఎందుకు ఇచ్చావు నాకు? ఇంకా మనం ప్రపోజ్ కూడా చేసుకోలే కదా. చెప్పు. ఇచ్చాను, అయితే ఏంటి? మరి అప్పుడు ప్రేమ లేనప్పుడే నాకు 7 ముద్దులు పెట్టావు కదా. మరి ఇంత దూరం వచ్చాక 7 అడుగులు నాతో నడవడానికి ఎందుకంత భయపడుతున్నావు? ఆ రోజు నీకు ముద్దు పెట్టడానికి రీజన్ నీ మీద మోజో లేదో కోరికో కాదురా. నీకు గుర్తులేదేమో. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. హే, వాట్సాప్ డ్యూడ్? హే, హాయ్ మామా. ఎలా ఉన్నావు? యా ఫైన్ మామా. మేఘన్ చూసావా? లేదురా. ఇట్స్ ఓకే. బాయ్ రా. బాయ్ బాయ్. రేయ్, మేఘనని చూసావా? చూడలేదురా. సరే. హే పొట్టి, మేఘన్ ఎక్కడే? లైబ్రరీలో. లైబ్రరీలోనా? సరే బాయ్. బాయ్. యా, గుడ్ మార్నింగ్ సార్. హే వికీ, హాయ్. అయినా ఏంటే ఎప్పుడు లేంది ఇక్కడ? హాయ్. నిన్ను కదా పొట్టిదాన్ని దన్నాల ముందు. ఎంతసేపు అని వెతకాలి నీ గురించి? కాలేజ్ మొత్తం వెతుకుతున్నా. అయినా అందరు ఎక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పదా రా. నేను రాను, పో. ఓకే. మా మేఘనా పాపని ఎవరేమన్నారు? అయినా తిన్నావా లేదా? తినలేదు, తినను తినలేదా? కూడా. విసిగించకుండా వెళ్ళు. ఓకే. అయినా నాకు నీ 3 మార్చులు బాగా తెలుసు. ఆహా, ఇటు చూడు. మా మంచి జాను కదా, తీసుకో. ఎందుకు రోజు ఇన్నేసి చాక్లెట్లు ఇస్తా? నేనేమన్నా చిన్న పిల్లనా? అయినా నువ్వు తినేటప్పుడు ఎంత క్యూట్ ఉంటావు నీకు తెలుసా? నాకు చాలా ఇష్టం. అదేదో అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని చూస్తే పేరెంట్స్ కలుగుతుంది కదా ఆనందం,
అలా అనిపిస్తుంది నువ్వు తింటుంటే. ఏయ్, ఏంటి ఆపు ఆపు. ఏమైందే? ఆపమన్నా కదా, ఏంటి చెప్పు నాకు. ఈరోజు అమ్మ బర్త్డే. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నాకు నచ్చినవన్నీ వండి ముద్దలు పెట్టేది. ఈరోజు అమ్మ నాతో లేదు అన్న బాధతో ముద్ద దిగట్లేదు. ఐ మిస్ హర్ అ లాట్. పిచ్చిదానా దీనికా? బాధ ఉంటుంది కరెక్టే, కానీ ఒకటి చెప్పాలా, మనం భూమి మీద లేనప్పుడు అమ్మ అన్నం తిని మన ఆకలి తీరుస్తుంది. కానీ తనే లేనప్పుడు ఇలా నువ్వు ఆకలితో అలమటిస్తుంటే తన ఆకలి ఎలా తీరుద్దిరా? ఇప్పుడు ఆకలి మీద అలక చూపిస్తే అక్కడ ఆనందంగా ఎలా ఉంటుంది తను? అయినా పర్లా, 2 minutesలో అరేంజ్ చేస్తా. పట్టు తిను. ఏయ్ తిను. ఏంటో చూస్తున్నావు? తిను. ఇప్పుడు నీకేమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైందిరా? ఏడుస్తున్నావేంట్రా? ఆగు. చెప్పు. నువ్వు అంత ఆకలితో ఉన్నావు కదా, నాలో మీ అమ్మ కనిపించట్లేదా? మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. అమ్మలా కనిపించావు కాబట్టే నోటితో చెప్పాల్సిన మాట పెదాలతో చెప్పాను. సారీ అమ్మా. ఒక్క నిమిషం ఉండవే, ఇది నన్ను బతకనియదు, చావనియదు. ఎవర్రా? దీన్ని బ్లాక్ చేసి పారదొప్తో పని అయిపోద్ది. నువ్విప్పుడు చేసావు, నేనెప్పుడో చేసేసా. నాకిప్పుడు ఒకటి అర్థమవుతుందిరా. అది నీ వెనక పడుతుంటే నువ్వు నా వెనక పడ్డావు. మన ఇష్టం కన్నా మన మీద ఇష్టానికే వెయిట్ ఎక్కువ. నువ్వు అలా శాంతితోనే ఉండుంటే ఈరోజు నీకు ఈ సిచ్యువేషనే వచ్చేది కాదు. అంతా నా వల్లే కన్నా. ఓ, ఒక్క టాబ్లెట్కి ఇన్ని ఫిలాసఫీలు చెప్పావు, అదే మొత్తం వేసుకుంటే ఎన్ని పురాణాలు బయటపడతాయో. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతా, అడగకుండా నాకు ఇన్ని ముద్దులు పెట్టావు కదా, మరేంటే నేను ప్రేమిస్తున్నానని చెప్తే చెంప పగలగొట్టావు? ఇదెక్క లాజికే? ఐ లవ్ యూ మేఘనా, పెళ్లి చేసుకుందామా? వాట్? నా నందుని కొడతావా? చ- ఏ,
రోజులు తిప్పించుకున్నావు కదా. మ్మ్. బ్రహ్మ నోలన్ సినిమాలు చూస్తూ మీ అమ్మాయిని డిజైన్ చేసి ఉంటాడే. అయినా అర్థం చేసుకోవడానికి అబ్బాయిలంత సుకుమారులు కాదు కదా. నువ్వు ఉండు. నోటికి ఏదొస్తే అది వాగకు. అందరూ అది ఆడదాన్ని నైజం అంటారు, లేదా తిప్పించుకోవడం అంటారు. నిజం చెప్పాలంటే అది తిప్పించుకోవడం కాదురా, ఒకసారి అంతా తిప్పి చూడ్డం.